హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ వీఆర్ఓ నోటిఫికేషన్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామ పరిపాలన ఆఫీసర్ వీఆర్ఓ స్థానంలో సర్కారు నియామకం, రెవెన్యూతో పాటు ఇతర బాధ్యతలు సైతం పట్వారీ వ్యవస్థ నుంచి మారుతున్న పేర్లు. సో ప్రతి రెవెన్యూ పంచాయతీకి ఒకరు. భూభారతి చట్టం అమల్లోకి రాకముందే వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఉద్యోగి ఉండేలా చర్యలు చేపడుతుంది. గత బీఆర్ఎస్ సర్కార్ వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది. వారిని ఇతర శాఖల్లోకి రీడిప్లాయ్ చేసింది. ఇప్పుడు ప్రతి ఊర్లో ఒక ఉద్యోగి రైతులకు అందుబాటులో ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం నియామక ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏలకు ఆప్షన్లు ఇచ్చింది. వారిలో ఎంతమంది అర్హతలను బట్టి రెవెన్యూ శాఖను తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. రెవెన్యూ విలేజ్లో బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగికి గ్రామ పరిపాలన ఆఫీసర్ అంటే జీపీఓగా పేరు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. వీఆర్ఓలను యథాతిథిగా తిరిగి తీసుకొచ్చారంటూ బీఆర్ఎస్ విపక్షాలు విమర్శించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మేరకు పేరు మార్చినట్లు తెలిసింది. పైగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనులతో పాటు ఇతర బాధ్యతలు అప్పగించాలన్నప్పుడు కేవలం రెవెన్యూ అధికారిగా పిలవడం అసంపూర్ణంగా ఉంటుందని అభిప్రాయం. మొత్తంగా జనవరి నెలాఖరులోగా ప్రతి ఊరికో గ్రామ పరిపాలన అంటే జీపీఓ ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. భూభారతి చట్టం 2024 రూల్స్ ఫ్రేమ్ చేసి అమలు చేయకముందే వీరందరినీ ఉద్యోగంలో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. సో ఫస్ట్ పాత వాళ్ళందరినీ నియమించిన తర్వాత ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెక్ చేసి మనకు కొత్త వీఆర్ఓ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడైతే సంక్రాంతిలోగా గ్రామాలకు రెవెన్యూ అధికారులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఉన్న వాళ్ళని పిలిపించి ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎన్ని ఫిల్ అయ్యే చెక్ చేసి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మనకి కొత్త ప్రాజెక్టు అనేది స్టార్ట్ అవుతుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.